నామినేట్ వాళ్ళు చేయాలి. యాక్చువల్లీ నాకు నామినేట్ అవ్వలేదు కదా. ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయిపోయాడు. ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే. సెకండ్ నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వగా నేను ఎలిమినేట్ అయిపోయాను. అండ్ లాస్ట్ రోహిణి 14 నామినేట్ అయ్యింది, తను ఎలిమినేట్ అయిపోయింది. మణికంఠ చాలా నైస్ పర్సన్. నేను అప్పుడు కూడా హౌస్ నుంచి వెళ్ళిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను. తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చిన తెలిసింది. తను ఉంటే బాగుండేది. మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం పని చేయించడము, అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది. నైస్. అన్న నేను ఇక నిన్నే వచ్చింది కదా మొత్తం. బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయి చెప్పానన్నా. అంటే లైక్ నేను కొన్ని చేసినప్పుడు రాకపోవచ్చు, రేటింగ్ లో పోతుంటాయి, బట్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. అదే అన్న మనం ఎక్కడ నేను లైఫ్ లో మనం పడిపోతుంటాం, ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలనుకుంటాము. ఆయన హెల్మెట్ అయ్యాడు. హెల్మెట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి. చాలా కసిగా అయ్యాడు టాస్కులు. గెలిచిన అందరం అనుకున్నాము, నేను అనుకున్నాను వైల్డ్ కార్డ్ వచ్చి గెలుస్తానేమో అతను ఫైట్ చేసి. బట్ ఇందాక చెప్పాను అతను రన్నర్ కాదు, నా దృష్టిలో విన్నర్. అండ్ నేను హెల్మెట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచి కసిగా ఆడుతున్నాను. హెల్మెట్ అయ్యాం కదా అని చెప్పేసి వాళ్ళ మైండ్ ఉండిపోతుంది. అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడము, 2 సార్లు మెగా షిప్ అవ్వడము, అండ్ టికెట్ ఇఫినాలు కొట్టడం, అది మాకు బూస్ట్ ఇస్తుంది మనకు ఎలిమినేషన్ కొంచెం. దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది, చూపించాము. నాకా బిగ్ బాస్ తప్పకుండా అన్యాయం చేశాను. ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చా. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఊరికి వెనక్కి తీసుకోవాల్సిన, మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ సూట్ కేసు పంపిస్తున్నాం. మేబీ అయ్యి ఉండొచ్చు వీడికి. అదే అన్నా ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది, ట్విస్ట్ అంటారు. ఇది వాళ్ళు ఒక కాన్సెప్ట్ తో వస్తారు, వాళ్ళు డెఫినెట్ గా మన దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నేను చెప్పలేను, రూమర్ కాబట్టి రూమర్ గానే బాగుంటుంది. స్టార్ మా బ్యాచ్ అని ఎప్పుడు మాకు అంత ఐడియా లేదు. అర్థమైన ఎలివేషన్ ఇచ్చి రాకుండా ఇక్కడ కానీ డాన్స్ ప్రోగ్రామ్ లో కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. చాలా కామెడీ ఓకే నవ్వు వస్తుంది, ఎవరిని నొప్పించకుండా మంచి కామెడీ చేస్తాను ఫీలింగ్ అయితే వచ్చింది. అలా అయితే మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి మీకు నా కామెంట్ ఇస్తే ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి పేరు పేరున నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటినిటీ గా అప్పటికప్పుడు ఇవ్వడం. బిగ్ బాస్ చేయమంటే చేయడం, మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫంటాస్కి కానీ ప్రతిదీ ఈ ఫ్యామిలీ దీంట్లో తెలిసిన కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుంది నేను, రోహిణి తేజ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ప్రేమ ఆప్యాయతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు. నాకు డెఫినెట్ గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అదో 1 నెల 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది, ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీ డెఫినెట్ గా నా అవసరం ఉందంటే ఎంత దూరంగా వెళ్తాను. అది మీరే ఓటు వేసిన గెలిపించారన్న. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ ఎంత అవకాశం వస్తే ఓటు వేసి గెలిపించాను డెఫినెట్ గా. అది బేసిక్ గా ఆడిషన్ చేసి ఇంటర్వ్యూ చేస్తారన్న వాళ్ళు టీమ్. ఆ టీమ్ బాంబే టీమ్ ఇంటర్వ్యూ చేస్తారు. మా బిగ్ బాస్ ఉండడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దాని నుంచి మనకు తెలియదు. బేసిక్ లోపల ఏంటంటే మనం ఎవరైనా తీసుకొస్తాం వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మన ఏంటి అనేది మనమే చూపించుకోవాలి. అది జనం డిసైడ్ చేస్తారు. క్యాబ్ అనేది అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపిస్తారు కొంతమంది, లైక్ కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు, బాగా వచ్చినప్పుడు బాగా, ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తారు. అదనేది మనం చూస్తుంటే అవుట్ లో మనకు తెలియదు. వాళ్ళు బయట ఎలా ఉంటారు, కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళ గురించి తెలియదు కాబట్టి మనం చెక్ చేయలేదు. ఇద్దరిలో వాళ్ళ ఆట పరంగా నాకు ఇద్దరు తెస్తాను. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ ఆట ఆడే విధంగా ఒకటి ఉంటుంది.
వాళ్ళిద్దరు మైండ్ సెట్ వేరు కాబట్టి నాకు ఇద్దరు సూపరే, ఇద్దరు బాగాలేదు వాళ్ళ ఇష్టం కాదు.